రాఖీల పుణ్యం వస్తుంది కదా అని మా అన్నకు ఫోన్ చేసిన. నాకు ముగ్గురు అన్నలు. ఫోన్ చేసిన ఫస్ట్ పెద్దన్నకు ఫోన్ చేసి, అన్నయ్య సార్ రాఖీల పుణ్యానికి నీకు తులం వెండి తీసుకొని రాఖీ చేపిస్తున్నానా అన్న. వెండి తీసుకొని రాఖీ చేపిస్తున్నానా అన్న. చెప్పంగానే మంచి శిల్కన్ అయినట్టు నాగిండు. మరి నీకు తులం వెండి చేపిస్తున్నా కదన్నా, నాకు ఒక తులం బంగారం పెడతావా అని అడిగిన. గంతే. చప్పుడు ఎక్కుకుంటూ ఏమైందన్న సప్పుడు చేస్తలేవంటే, బట్టల బ్రష్ కొనుక్కోనీకే పైసలు లేవంటే బంగారం అడుగుతున్నావు చెల్లె. గదోడు దూసినాదే నా ఇంత ఫోన్ పెట్టేసిండు. ఇక సరే అని చెప్పేసి మా నడిపన్నకు ఫోన్ చేసిన. ఇక పెద్దోడే తులం అనే వరకు అలా ఆయన దడుచుకొని ఫోన్ పెట్టేసినని నేను ఒక అద్దులం అడుగుదామని ఫోన్ చేసిన. అన్న నేను నీకు ఈసారి వెండి రాక చేపిస్తున్నానే, తులం పెట్టి వెండి రాక చేపిస్తున్నా అన్న. అట్లా విన్నాక వాడు కూడా చిరుక్కున నవ్విండు. నవ్వినాక మళ్ళీ అన్న తులం వెండి రాక చేపిస్తున్నా కదన్న, మరి నాకేమి ఇస్తావన్న, ఒక అర్ధ తులం బంగారం పెడతావా అని అడిగిన. గంతే. నీకు పని ఏం లేక చేస్తావా ఫోను, నీకు పని ఏముండదా అట్లా ఇట్లా అని అన్నాడు. ఇంట్లో అద్దం కొనుక్కోనికే నాకు పైసలు లేవంట, నీకు అర్ధ తులం బంగారం పెట్టాలా అంట. అందుకంటే అద్దం కొనుక్కుంటానికి పైసలు లేవంట. ఎట్లనో అనిపించింది. ఇక నేనే ఫోన్ పెట్టేసిన. ఇక పాటలు పడ్డా. ఇంకో అన్న ఫోన్ చేసి అడుగుదామని చిన్నన్నకు ఫోన్ చేసిన. చిన్న ఈసారి రాఖీల పండుగకి నీకు తులం వెండి తెచ్చి రాఖీ చేపిస్తున్నాని, నాకు ఒక పావులెత్తు బంగారం పెడతావా అని అడిగిన. గంతే. ఓయమ్మో, వాళ్ళిద్దరన్నా నయం. ఇంకా చాలా అద్మానం. ఇక వీడైతే ఏమన్నాడు తెలుసా, నాకైతే మస్తు బాధ అనిపించింది. పళ్ళు తోముకుంటానికి బ్రష్ కొనుక్కుంటానికి పైసలు లేక పలుగరతో తోముతున్నా అంటే నీకు పావులెత్తు బంగారం పెట్టాలా అన్నాడు ఒకటేసారి. ఎట్లనో అనిపించింది. సపరేట్గా ఆయన ఫోన్ పెట్టేసిన. మళ్ళీ వేరే ఆయనకి ఫోన్ చేసి ఆ తులంది వెండి కూడా క్యాన్సిల్ అని చెప్పి సపరేట్ కూకున్నాయి. మరి వాళ్ళే గంత పూర్తికి ఆలోచించినప్పుడు నేను తులం వెండి పెట్టేందుకు వేయాలి. 30 రూపాయల రాఖీ తీసుకోవాలి. మరి నన్ను చూడనప్పుడు నేనెందుకు చూస్తా. అలా ఆస్తి రాసి ఇమ్మన్నాను. తులము, అర్ధ తులం, పావు తులం, గంతేగా. పోనట్టు రాఖీల పుణ్యం వస్తుంది కదా అని మా అన్నకు ఫోన్ చేసిన. నాకు ముగ్గురు అన్నలు. ఫోన్ చేసిన ఫస్ట్ పెద్దన్నకు ఫోన్ చేసి, అన్నయ్య సార్ రాఖీల పుణ్యానికి నీకు తులం వెండి తీసుకొని రాఖీ చేపిస్తున్నానా అన్న.